హాయ్ అండి. అందరికీ నమస్తే. గత కొద్ది రోజుల నుంచి మన ఛానల్‌లో అయితే మాఘ పురాణాల అధ్యాయాల కథల గురించి తెలుసుకుంటున్నాం కదండీ! ఇప్పటివరకి మన ఛానల్‌లో 11 అధ్యాయాల కథలైతే తెలియజేశాను. కొత్తగా చూసేవారుంటే గానీ, కథల గురించి ఆసక్తి ఉంటే గానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్కసారి ఛానల్‌లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి, ఏంటి అని కామెంట్ చేయండి. ఇప్పుడు మనం మాఘ పురాణం 12వ అధ్యాయం కథ గురించి తెలుసుకుందాం. ధనపిపాసి సుమందుడు దయగల కుముద అనే శూద్ర దంపతుల కథ ద్వారా ధర్మం యొక్క విశిష్టతను చాటి చెబుతుంది. భార్య కుముద మాఘస్నానం చేయగా కోపంతో ఆమెను కొట్టబోయిన సుమందుడు కూడా నీటిలో పడి మునిగిపోయి తెలియకనే మాఘస్నానం చేస్తాడు. మరణాంతరం కుముదను విష్ణులోకానికి, సుమందుడిని యమలోకానికి తీసుకువెళ్ళగా చిత్రగుప్తుడు సుమందుడిని బలవంతపు మాఘస్నానం వల్ల పాపాలు తొలగి అతను కూడా విష్ణులోకానికి అర్హుడని నిర్ధారణ చేస్తాడు. తద్వారా తెలియక చేసిన మంచి పనులు కూడా మనకు శుభ ఫలితాలని ఇస్తాయని ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెబుతుంది. శూద్ర దంపతుల కథ. వశిష్ఠ మహర్షి దిలీపునితో, మహారాజా మరి యొక్క కథను వినుము. సుమందుడను శూద్రుడు ఒకడు ఉండేడివాడు. అతడు తన ధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టము కలవాడు. వ్యవసాయము చేయును, పశువుల వ్యాపారము చేయును. ఇవి చాలక వడ్డీ వ్యాపారమును కూడా చేయును. ఎంత సంపాదించినను ఇంకను సంపాదించలేకపోవచ్చున్నానని విచారించవలెను. వాని భార్య పేరు కుముద. ఆమె దయవంతురాలు. ఒకనాటి రాత్రి శుచి వ్రతుడను బ్రాహ్మణుడు వాని ఇంటికి వచ్చెను. అమ్మా, నేను బాటసారిని, అలసిపోయిన వాడను. చలి చీకటి మిక్కుటముగా నున్నవి. ఈ రాత్రికి నీ ఇంట పడుకొను అవకాశం ఇమ్ము. ఉదయమునని వెళ్ళిపోదునని ఇంటనున్న కుముదను అడిగెను. ఆమెయు అతని స్థితికి జాలిపడి అంగీకరించెను. ఆమె అదృష్టము ఆ బ్రాహ్మణుని అదృష్టము. యజమాని అయిన సుమనందుడు వడ్డీని తీసుకొనుటకై గ్రామాంతరము పోయి ఉండెను. కుముద ఆ బ్రాహ్మణునకు గొడ్ల చావిడిలో ఒకచోట బాగుచేసి కంబలి మున్నగు వానినిచ్చి పాలను కూడా కాచి ఇచ్చెను. ఆ బ్రాహ్మణుడు ప్రాంతాంకాలమున లేచి హరినామస్మరణ చేయుచు శ్రీహరి కీర్తనలను పాడుచుండెను. కుముద, ఓయి నీవు ఎచటి నుండి వచ్చుచున్నావు, ఎచటికి పోవుచున్నావు అని అడిగెను. అప్పుడా విప్రుడు, తుంగభద్రా తీరము నుండి శ్రీరంగ క్షేత్రమునకు పోవుచున్నాను. మాఘమాసమున పుణ్య నది స్నానము చేసిన పుణ్యము కలుగును, అందుకొరకు ఇట్లు వచ్చి ఉన్నాను అని సమాధానము ఇచ్చెను. ఆమె అడుగగా మాఘమాస స్నాన మహిమను చెప్పెను. కుముదము మాఘస్నానము చేయుటకైనా నదికి పోవలేనని అనుకొనును. తానను వానితో నదికి పోయి స్నానము చేసి రావాలని అనుకొనెను. తన అభిప్రాయమును చెప్పగా బ్రాహ్మణుడు సంతోషముతో అంగీకరించెను. సుమందుడింటికి వచ్చెను. కుముద నదీ స్నానమునకు పోవుచుంటినని భర్తకు చెప్పెను. సుమందుడు, నదీ స్నానము వలదు, అనారోగ్యము కలుగును, పూజకు అనారోగ్యమునకు ధనవ్యయమునకు వలదు అని అడ్డంగించెను. కుముద భర్తకు తెలియకుండా బ్రాహ్మణితో నదీ స్నానమునకు పోయి సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయి నదిలో స్నానము చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొనెను. ఈ విధముగా ఆ దంపతులిద్దరూ కూడా మాఘస్నానం నదీ స్నానమై ఆచరించెను. పుణ్యము కూడా కలిగినది. సుమందుడు భార్యను తిట్టుచూ కొట్టుచూ ఇంటికి తీసుకుని వచ్చెను. ఆ బ్రాహ్మణుడు స్నానము చేసి దేవతా అర్చన చేసుకొని తన దారిన తాను పోయెను. కొంతకాలమునకు సుమందుడు వాని భార్యను మరణించిరి. యమభటులు వారిని యమలోకమునకు కొనసాగించగా ఈలోపున శ్రీ విష్ణు దూతలు విమానమునపై వచ్చి కుముదను విమానమున ఎక్కించి ఆమె భర్తను యమభటులకు విడిచిరి. అప్పుడామె, విష్ణుదూతలారా, నా మాటలను వినుడు. నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమలోకమునకు తీసుకొని పోవుచున్నారు. అతని భార్య అయిన
నేను అతనికి భయపడి ఎటువంటి పుణ్యకార్యమును చేయలేదు. అందువలన నేను నా భర్తతో పాటు యమలోకమునకు పోవలసి ఉన్నది. మరి నన్ను విష్ణులోకమునకు ఎలా తీసుకొని వెళుతారు అని అడగగా, అప్పుడు విష్ణుదూతలు, అమ్మ, నీవు దుష్టుని భార్యవై వాని సహధర్మచారిణిగా నరకమునకు పోవలసి ఉన్నను. నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధమును లేదు. నీ భర్త చేయు చెడు పనులు నీకిష్టము కానున్న భయము వలన గాని పతిభక్తి వలన గాని నీ భర్తకు ఎదురు చెప్పలేదు. కానీ మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి. ఇందువలన నీవు పాపివి కావు. అంతేగాక మాఘమాస స్నానమును కూడా పునఃపునర్వాహం భక్తితో చేసితివి కావున నీవు పుణ్యము పొందితివి. నీ భర్త అట్లు కాదు కావున నీవు విష్ణులోకమునకు తీసుకొని పోవుచున్నాము. నీ భర్త తన దుష్కార్యములకు తగినట్లుగా యమలోకమునకు పోవునని పలికిరి. అప్పుడు ఆమె, నన్ను లాగుచు నా భర్తయు నీటిలో మునిగెను కదా. ఆ పెనుగులాటలలో 3 సార్లు ఆయనయు నీట మునిగి లేచెను కదా. బలవంతముగా చేసినను ఇష్టము లేక చేసినను కూడా మాఘస్నానము పుణ్యప్రదమన్నారు కదా. ఆ విధముగా చూసిన నాపై కోపము ఉన్నచో పట్టుకొని నీటిలో పలుమార్లు కూడా మునిగి లేచిన నా భర్తకు కూడా మాఘస్నాన పుణ్యము రావలెను కదా. ఆయనను నాతో పాటు విష్ణులోకమునకు రావలెను కదా అని విష్ణుదూతలను ఆమె సమాధానము ఇచ్చి చెప్పలేకపోయిరి. యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పాపములను పర్డును వ్రేయు చిత్రగుప్తుని వద్దకు పోయిరి. తమ సమస్యను చెప్పి పరిష్కారమును అడిగినారు. అప్పుడు చిత్రగుప్తుడు సుమందుని పుణ్యపాపాల పట్టికను చూసెను. సుమందుడిని పట్టికలో అన్నియు పాపములే కాని మాఘమాసమున నదీ స్నానము చేయుచున్న భార్యను కోపముతో కొట్టబోయిన, నదీ జలమున పడుట, నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకొని తీరమునకు తీసుకొని రావలెనని ప్రయత్నమున నీటిలో పలుమార్లు మునిగి లేచుట వలన ఇతడు ఇష్టము లేకున్నను బలవంతముగా మాఘమాసమున నదిలో పలుమార్లు మునుగుటచే ఇతని పాపములు పోయి విష్ణులోక ప్రాప్తిని పొందవలసి ఉన్నదని నిర్ధారించినారు. అప్పుడు విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడిరి. కుముదను ఆమె భర్తను విష్ణులోకమునకు తీసుకుని పోయారు. రాజా, బలవంతముగా నొక్కమారు చేసిన మాఘమాస స్నానమునకు ఫలముగా పూర్వము చేసిన పాపములు పోయి విష్ణులోకమును చేరు పుణ్యము వచ్చిన దన్నచో మాఘమాసం అంతయు నదీ స్నానము చేసి ఇష్టదేవతలను అర్చన చేసుకొని మాఘపురాణమును చదువుకొని యథాశక్తి దానములు చేసిన వారికి పుణ్యమెంత యుండునో ఆలోచింపుము. మానవులు తెలిసి కాని తెలియక కాని బలవంతముగా దుష్కార్యములు చేసి పాపమునందును అట్లే పై విధముగా చేసిన సత్కార్యము పుణ్యమునిచ్చును. విచారింపగా కర్మ పరంపరంగా మానవ జన్మ దుఃఖం భూయిష్టము పాపబహుళము. ఇట్టి వారికి చెడు కార్యములయందు ఆసక్తి లేదా చెడు పనులు చేయువారితో సాంగత్యము కలుగడం సహజము. తప్పనిసరి అయిన పాపకార్యములకు దూరము కాలేని వారు సత్కంగర్యత్యము పొందవలెను. అది సాధ్యము కానిచో సత్కార్యములు చేయువారితో కలియుటకు ప్రయత్నింపవలెను. తన పనులను 100 అయినను వదిలి మాఘమాస స్నానమును చేయవలెను. అట్లు కాక స్నానము పూజాదానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధమును నరకమును చేరును. మాఘమాసమున ఒక దినమునైనను స్నానము పూజ పురాణ శ్రవణము దానము యథాశక్తిగా పాటించినవాడు పైన చెప్పిన కుముద సుమందు వలె విష్ణులోకమునకు పోదురు. మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్నగునవి చేసిన వారికి పునర్జన్మ ఉండదు. వారికి మోక్షము కలుగును. ప్రయాగ ఎందే కాక మాఘమాసమున కావేరి, కృష్ణవేణి, నర్మద, తుంగభద్ర, సరస్వతి, గోకర్ణ, ప్రభాస, కోనభద్ర, గౌతమి ఇత్యాది నదుల యందు స్నానము చేసినను కూడా ఇంతటి పుణ్యమే కలుగును.
మానవులందరూ వారు ఎటువంటి వారైనను మాఘస్నానము, పూజ, పురాణ శ్రవణము, దానము వాటి అన్నింటినీ కానీ కొన్నింటిని యథాశక్తిగా చేయుటచే వారికి పాపతరణోపాయము, మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించి చెప్పెను. ఇదండి 12వ అధ్యాయం కథ అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. అలాగే రేపు 13వ అధ్యాయం కథ గురించి తెలుసుకుందాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.